టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించినట్లు తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్గా వెనుతిరిగిన కోహ్లీ ఆఖరి వన్డేలో అజేయ హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. ఈ ప్రదర్శన తర్వాత పెద్ద గండం నుంచి గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతోందని తన మనసులోని మాటను బయటపెట్టాడు కింగ్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఆట ప్రతిసారి కొత్త పరీక్ష పెడుతుందని, ప్రతి సవాల్ను స్వీకరించడం సంతోషంగా ఉందని కోహ్లీ అన్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాణించడం అనేది సవాల్గా ఉంటుందని, అలాంటి కఠిన సమయాలే తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకువస్తాయని కోహ్లీ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించడంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. రోహిత్ శర్మ 121 పరుగులతో అజేయ సెంచరీ సాధించగా కోహ్లీ 74 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించారు. విజయం అనంతరం దిగ్గజ క్రికెటర్లతో మాట్లాడిన కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులభం అని అన్నాడు. బహుశా తాము ఇప్పుడు అత్యంత అనుభవమైన జోడీ కావచ్చని పేర్కొన్న కోహ్లీ తామిద్దరం యువకులుగా ఉన్నప్పుడే మంచి భాగస్వామ్యంతో జట్టును గెలిపించగలమని గ్రహించామని గుర్తు చేసుకున్నాడు. 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్తో తమ భాగస్వామ్య ప్రయాణం మొదలైందని, తామిద్దరం క్రీజ్లో 20 ఓవర్లు ఉంటే మ్యాచ్లు ఏకపక్షంగా ముగుస్తాయని ప్రత్యర్థులకు కూడా తెలుసని కింగ్ కోహ్లీ అన్నాడు. క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు రావడం తమకు చాలా ఇష్టమని, ఆస్ట్రేలియా గడ్డపైనే తాము అత్యుత్తమ క్రికెట్ను ఆడగలమని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తనకు 37 ఏళ్లు నిండనున్నప్పటికీ చేజింగ్ చేయడం ఎప్పుడూ తనలో ఉత్తమమైన ఆటను బయటకు తెస్తుందని, జట్టు విజయాల్లో భాగం కావడం ఎంతో సంతోషాన్నిస్తుందని కోహ్లీ అన్నాడు. కాగా 3వ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లో హర్షిత్ రాణా 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 38.3 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. సెంచరీతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వన్డే సిరీస్ విజయంతో టీమిండియా జోష్తో ఉంది. బుధవారం నుంచి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్లో ఇరు జట్లు ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి.